మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ పై ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రపంచ చరిత్రలో ఇది అతిపెద్ద సంక్షోభమన్నారు. త్వరలోనే దీనికి పరిష్కారం చూపుతామన్నారు. నిన్న క్రౌడ్ స్ట్రైక్ విడుదల చేసిన అప్డేట్ కారణంగా వరల్డ్ వైడ్ గా టెక్నికల్ ఇష్యూ రైజ్ అయిందన్నారు. సమస్యను గుర్తించి దీనికి సంబంధించి క్రౌడ్ స్ట్రైక్ తో కలిసి పనిచేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. వినియోగదారులకు సాంకేతిక సహాయం అందించి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నామన్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. అవుటేజ్ సమస్యతో 77% విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. అమెరికా, డల్లాస్, చికాగోలో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 18 గంటలు ఆలస్యంగా విమానాలు నడుస్తున్నాయి. దీంతో ఎయిర్పోర్ట్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. కంప్యూటర్లు మొరాయించడంతో సేవలు నిలిచిపోయాయి. ఇక ఈ సమస్యతో దేశవ్యాప్తంగా 200కి పైగా విమానాలు రద్దయ్యాయి. మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ పై ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రపంచ చరిత్రలో ఇది అతిపెద్ద సంక్షోభమన్నారు. త్వరలోనే దీనికి పరిష్కారం చూపుతామన్నారు. నిన్న క్రౌడ్ స్ట్రైక్ విడుదల చేసిన అప్డేట్ కారణంగా వరల్డ్ వైడ్ గా టెక్నికల్ ఇష్యూ రైజ్ అయిందన్నారు. సమస్యను గుర్తించి దీనికి సంబంధించి క్రౌడ్ స్ట్రైక్ తో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులకు సాంకేతిక సహాయం అందించి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నామన్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. అవుటేజ్ సమస్యతో 77% విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. అమెరికా, డల్లాస్, చికాగోలో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 18 గంటలు ఆలస్యంగా విమానాలు నడుస్తూ ఉన్నాయి. దీంతో ఎయిర్పోర్ట్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. కంప్యూటర్లు మొరాయించడంతో ఎక్కడికక్కడ సేవలు నిలిచిపోయాయి. ఇక ఈ సమస్యతో దేశవ్యాప్తంగా 200కి పైగా విమానాలు రద్దయ్యాయి.